హైట్ ఆల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరన్నా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడు నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు జస్ట్ ఒక 5 minutes బ్యాక్ ఒక నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. కేవలం 10th పాస్ సరిపోతుంది. ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అయితే బ్రదర్ ఈ నోటిఫికేషన్కి తక్కువ కాంపిటీషన్ అయితే ఉంటుంది, తక్కువ మంది మాత్రమే ఎలిజిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అది ఎందుకు అనేది నేను ఇదే వీడియోలో చెప్తాను. ఇంకా అదేవిధంగా మనకు ఇది ఓపెన్ ర్యాలీ అనమాట. అంటే మనకు అప్లై చేసిన తర్వాత మనం డైరెక్ట్గా ర్యాలీకి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది ఓపెన్ ర్యాలీ. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఏజ్ లిమిట్, అప్లై డేటు అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఫీజు ఎంత ప్రతిదీ చెప్తాను. కాబట్టి వీడియోస్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అందరికంటే ముందుగా మేము యూట్యూబ్లో అయితే ఫస్ట్ అప్డేట్ అయితే ఇస్తా ఉన్నాను నేనే. కాబట్టి ఇటువంటి ఫాస్ట్ అప్డేట్స్ తెలియాలంటే కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్లో పెట్టుకోండి. అండ్ మీ నుంచి నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, అందరికంటే ముందు అప్డేట్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి బ్రదర్. లైక్ అయినా మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి వచ్చినటువంటి ఏవైతే ఉందో నోటిఫికేషన్ ఇదే అనమాట, అఫీషియల్ నోటిఫికేషన్. మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకు ఇక్కడ అన్మ్యారీడ్ ఇండియన్ మేల్ వాళ్ళు, అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళందరికీ మనకు ప్రీ రిజిస్ట్రేషన్కి అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అండ్ ర్యాలీ వచ్చేసి మీకు చెప్తున్నాను, June 10, 2025 నుంచి మనకు ఇక్కడ June 18, 2025 వరకు ర్యాలీ అయితే కండక్ట్ చేస్తున్నారు మనకు బెంగళూరు, కర్ణాటకలో అనమాట. అయితే మనకి నోటిఫికేషన్ ఏం భర్తీ చేస్తున్నారంటే కన్నా మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో మనకు మ్యూజిషియన్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. 2026 ఫస్ట్ బ్యాచ్ కమిషన్ అంటే నోటిఫికేషన్ అంటే ఇదంతా కూడా. ఇక్కడ మీరు ముందుగా చూసుకుంటే మనకు ముందుగా అప్లై చేయాల్సినటువంటి డేట్స్ అయితే చెప్తున్నాను. మనకు April 21, 2025 మనకు మార్నింగ్ 11 గంటల నుండి మనకు అగ్నిపత్ వాయు cdsc.in అనే వెబ్సైట్లో మీరు ముందుగా రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి May 11, 2025 midnight 12 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ మీకు ఇది ఓపెన్ ర్యాలీ అని చెప్పాను కదా, ఈ ఓపెన్ ర్యాలీ చూసుకుంటే అన్మ్యారీడ్ ఎవరైతే ఇండియన్ మేల్ వాళ్ళు, అన్మ్యారీడ్ ఫీమేల్ క్యాండిడేట్ ఎవరుతున్నారో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ చూసుకుంటే ఆల్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆల్ స్టేట్స్ అండ్ ఆల్ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ ఇండియా అనేది మనకు మెన్షన్ చేశారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల వాళ్ళు, అన్ని జిల్లాల వాళ్ళు ఈ నోటిఫికేషన్కి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ ఉంటుంటే అప్లై అయితే చేసుకోవచ్చు అని వాళ్ళు మెన్షన్ చేశారు. మన ఈ నోటిఫికేషన్లో మనకు అగ్నివీర్ వాయు మనకు మ్యూజిషియన్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తున్నారు. అయితే బ్రదర్ మనకి ఇది ఓపెన్ ర్యాలీ అని చెప్పాను కదా, ఓపెన్ ర్యాలీ ఎక్కడ కండక్ట్ చేస్తున్నారంటే కన్నా ఇక్కడ మీరు అప్లై చేసిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, తర్వాత మీకు అడ్మిట్ కార్డ్ వస్తుంది. తర్వాత మీరు డైరెక్ట్గా ర్యాలీకి అయితే వెళ్ళాలి. ఇక్కడ ర్యాలీ వెన్యూ వచ్చేసి 2ASC, ఇక్కడ మనకు రేస్ కోర్సు క్యాంపు ఎయిర్ ఫోర్స్ స్టేషన్ న్యూఢిల్లీ, మనకు న్యూఢిల్లీ అయితే కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా 7ASC నెంబర్ 1 కూబన్ రోడ్, బెంగళూరు, కర్ణాటక ఇక్కడ కూడా కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుందని వాళ్ళు మెన్షన్ చేశారు. అంటే మనకు ఓపెన్ ర్యాలీ అని మనకు 2 చోట్ల అయితే కండక్ట్ చేస్తున్నారు. మనం ఏదో ఒక చోటుకి అయితే వెళ్ళిపోవచ్చు. మన ఆంధ్ర తెలంగాణ వాళ్ళకు ఇది బెంగళూరు దగ్గర కాబట్టి కర్ణాటక, మీరు కర్ణాటక అయితే వెళ్ళిపోవచ్చు. అయితే బ్రదర్ ఓపెన్ ర్యాలీ అనేది ఏ విధంగా ఉంటుందంటే కానీ ఇక్కడ మీరు చూసుకుంటే డేట్స్ వచ్చేసి June 10, 2025 నుండి June 18, 2025 ఓవరాల్ మనకు 9 రోజులు అయితే మనకు ర్యాలీ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. అగ్నివీర్ వాయు మనకు మ్యూజిషియన్ యాక్టివిటీస్ వచ్చేసి మనకి ఏముంటుందంటే కన్నా మనకు ప్రొఫెన్స్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు ఇంగ్లీష్ రైటింగ్ టెస్ట్ అయితే ఉంటుంది, అడాప్టబిలిటీ టెస్ట్ అయితే ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. మరి అదేవిధంగా మనకు అడాప్టబిలిటీ టెస్ట్ 2 అయితే ఉంటుంది. అండ్ మెడికల్ అపాయింట్మెంట్స్ అంటే మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే కానీ మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకు ఎలిజిబిలిటీ కండిషన్స్లోన ముందుగా వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా January 1, 2005 నుండి July 1, 2008 మందిని ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో వాళ్ళు మాత్రమే అప్లికేబుల్ అనమాట. వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అంతే అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే నోటిఫికేషన్కి అప్లై చేస్తారో వాళ్ళకు హైట్ విషయానికి వస్తే కన్నా ఎవరైతే మేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 162 సెంటీమీటర్లు అనేది కంపల్సరీ అయితే ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళు 152 సెంటీమీటర్లు అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకసారి చూసుకోండి. ఇక నెక్స్ట్ అనేది మనకు చెస్ట్ మేల్ వాళ్ళకి మాత్రమే నార్మల్ అప్పుడు 77 సెంటీమీటర్లు అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా బ్రీతింగ్ తీసుకుంటే కన్నా 5 సెంటీమీటర్స్ ఎక్స్పెన్స్ అయితే అవ్వాలి. అంటే ఓవరాల్ మనకు 82 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తూ ఉన్నారో వాళ్ళకు అప్లై చేసేటప్పుడు అంటే రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనకు అప్లికేషన్ ఫీజు కూడా ఉంది. ఇక్కడ మీరు చూసుకుంటే 100 రూపాయలు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినప్పుడు పేమెంట్ చేయాలి. అదేవిధంగా GST కూడా మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది ఎవరైతే ర్యాలీకి వెళ్ళాలి క్వాలిఫికేషన్ ఉంటారో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఈ 100 రూపాయల పేమెంట్ అయితే కంపల్సరీ చేయండి. ప్లస్ GST కూడా మీరు చెల్లించాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ఎలిజిబిలిటీ కండిషన్స్లోన మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ముందుగా వచ్చేసి 10th పాస్ అయి ఉండాలి. 10th అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. 10th మీకు ఎన్ని మార్కులు ఇచ్చినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కంపల్సరీ మీకు
మ్యూజిక్ ఎబిలిటీ అయితే ఉండాలన్నమాట. అంటే మీకు మ్యూజిక్ సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలి అండ్ మీకు మ్యూజిక్ సర్టిఫికేట్ కూడా ఉండాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ప్రొఫెన్సీ ఇన్ మ్యూజిక్ విత్ యాక్యురసీ ఇన్ టెంపో, మనకు పిచ్ అండ్ సింగింగ్ వన్ కంప్లీట్ సాంగ్ అనమాట. ఇక్కడ కొన్ని ఇచ్చారు చూడాలి కింద మనకు, వీటిలోనే మీకు కంపల్సరీగా సాంగ్స్ అయితే ఉండాలి. కింద ఇక్కడ మనకు లిస్ట్ ఏ లిస్ట్ బి అయితే ఇచ్చాడు కదా, దీనిలోనే కొన్ని మనకు సాంగ్స్ సంబంధించిన అంటే మ్యూజిక్ సంబంధించిన అంటే కొన్ని ఇచ్చాడు. ఇక్కడ మనకు లిస్ట్ ఏలో ఒకటైనా వచ్చి ఉండాలి మినిమం అనేది, అండ్ లిస్ట్ బిలో కూడా మీకు కంపల్సరీగా మినిమం ఒకటైనా వచ్చి ఉండాలి. ఎవరైతే మ్యూజిక్ లవర్స్ ఉన్నారో అంటే మ్యూజిక్ సర్టిఫికేట్ ఉండి మ్యూజిక్ వాయించే వాళ్ళు, మ్యూజిక్ పాడేవాళ్ళు, సాంగ్స్ పాడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకైతే వీటి గురించి బాగా డెప్త్గా అయితే తెలుసు. మీకు ఇక్కడ లిస్ట్ 1లో ఒకటైనా వచ్చి ఉండాలి, లిస్ట్ బిలో ఒకటైనా వచ్చి ఉండాలి. ఓవరాల్ మీకు రెండైతే ఇక్కడ మీకు ప్రొఫెన్సీ టెస్ట్లోనే మీకు కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా ఇక్కడ మనకు మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి. నేను మీకు ముందే చెప్పాను కదా, దీనికి వచ్చేసి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుందని. ఎందుకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అంటే కనుక ఈ మ్యూజిక్ సర్టిఫికేట్ అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ముందుగా వచ్చేసి మనకు వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబిలిటీ, మనల్ని మన అప్లికేషన్స్ మొత్తం కూడా ఎలిజిబిలిటీ ఉందా లేదా మొత్తం చెక్ చేస్తారు. తర్వాత మనకు ముందుగా వచ్చేసి ప్రొఫెన్సీ టెస్ట్ అండ్ ప్లేయింగ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంటేషన్ అదైతే కండక్ట్ చేస్తారన్నమాట. అంటే మనకి మ్యూజిక్ వస్తుంది లేదా అండ్ మ్యూజిక్లో మీకు ఎంత నాలెడ్జ్ ఉంది, మీకు ఎంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మొత్తం కూడా టెస్ట్ అయితే చేస్తారు ముందుగానే. తర్వాత రైటింగ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇది ఇంగ్లీష్ సబ్జెక్టు. ఇక్కడ మనకు ఓవరాల్గా 30 క్వశ్చన్ అయితే రావడం అయితే జరుగుతుంది 10th సిలబస్ నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అనేది మీరు కంపల్సరీగా పాస్ అయితే అవ్వాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ తీస్తారు. అండ్ నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి మీకు నో నెగిటివ్ మార్క్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారన్నమాట. అంటే మీరు అన్ని క్వశ్చన్స్ కూడా మీరైతే 30 క్వశ్చన్లు కూడా అటెంప్ట్ అయితే చేస్తూ తర్వాత మీకు అడాప్టబిలిటీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. తర్వాత మనకు ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్. ఇక్కడ ఫిజికల్ టెస్ట్ అనేది మనకు 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని మీరు ఎవరైతే మేల్ వాళ్ళు ఉంటారో 7 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 8 మినిట్స్లో అంటే 8 నిమిషాలు కంప్లీట్ చేయాలన్నమాట 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ని. అది ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు మళ్ళీ PFT2 అయితే ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వీటిలో వచ్చేసి ఏమేమి కండక్ట్ చేస్తారంటే ఇక్కడ మనకి ముందుగా వచ్చేసి మేల్ క్యాండిడేట్లకు వచ్చేసి 10 పుషప్స్ 1 మీటర్ అనమాట. తర్వాత 10 సిటప్స్ 1 మీటర్ ఇస్తారు. తర్వాత మనకు 20 స్క్వాట్స్ 1 మీటర్ అనమాట. మనకు ఏ విధంగా అయితే ఉంటుంది మేల్ వాళ్ళకు. ఇక నెక్స్ట్ అదేవిధంగా మనకు ఫీమేల్ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి ఇక్కడ మనకు 10 సిటప్స్ ఇస్తారు, 1 minute 30 seconds టైం అయితే ఇస్తారు. అండ్ తర్వాత 15 స్క్వాట్స్ చేయాలి 1 minute లోపు, ఇదైతే ఉంటుంది. తర్వాత మనకు మళ్ళీ అడాప్టబిలిటీ టెస్ట్ అయితే 2 అయితే కండక్ట్ చేస్తారు. అంటే మనకు ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ టెస్ట్ వచ్చేసి ఎప్పుడంటే 2025 జూలైలో కండక్ట్ చేస్తారు. అది కూడా ఎక్కడంటే AFS పాలము అండ్ AFS ఎల్లంక వచ్చేసి మనకు కర్ణాటకలో అయితే ఉంది. అక్కడైతే మీకు మెడికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తాను. ఇక్కడ 2 సెంటర్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు శాలరీ చూసుకుంటే ఎవరైతే దీనిలో సెలెక్ట్ అవుతారో వాళ్ళు అగ్నిపథ్ కింద మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం 4 years మాత్రమే. ఇక్కడ శాలరీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి మీకు పర్ మంత్ 30,000 వస్తే 21,000 మీకు ఇన్ హ్యాండ్ వస్తుంది బై హ్యాండ్. అండ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి 33,000 శాలరీ ఉంటే 23,100 మీకు శాలరీ వస్తుంది ఇన్ హ్యాండ్. అండ్ థర్డ్ ఇయర్లో వచ్చేసి 36,500 మీకు శాలరీ ఉంటే 25,550 రూపీస్ మీకు ఇన్ హ్యాండ్ వస్తుంది అనమాట. అదేవిధంగా ఫోర్త్ ఇయర్ వచ్చేసి 40,000 మీకు శాలరీ ఉంటే 28,000 మీకు శాలరీ అయితే ఇంటికైతే బై హ్యాండ్ రావడం అయితే జరుగుతుంది. అయితే మీకు ఏదైతే అమౌంట్ కట్ అవుతుందో పర్ మంత్ అనేది ఇక్కడ 9,000 ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్ వచ్చేసి 9,900, థర్డ్ ఇయర్లో వచ్చేసి 10,950 రూపీస్, అండ్ ఫోర్త్ ఇయర్లో వచ్చేసి 12,000. ఈ మొత్తం కూడా మీకు ఎంత అవుతుందంటే 5,02,000. అండ్ ఇది 5,02,000 మీ అమౌంట్. అదేవిధంగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా 5,02,000 అనేది కలుపుకొని ఓవరాల్గా మీకు 10,04,000 అనేది మీకు సేవ్ అనేది ప్యాకేజ్ కింద మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత అంటే 4 years కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేటప్పుడు ఆ అమౌంట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ అగ్నివీర్ వాయువు కింద మీరు జాబ్ చేసినట్టు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. తర్వాత మీకు ఏజ్ లిమిట్ ఉంటే ఇంకా వేరే డిఫైన్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వచ్చు. లేదంటే కానీ వాళ్ళు ఇచ్చినటువంటి అమౌంట్లోనే మీరు ఏదైనా బిజినెస్ కానీ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అండ్ అదేవిధంగా బ్రదర్ ఇక్కడ మనకు 25% మంది మాత్రమే పర్మనెంట్ అవుతారు. ఒకవేళ మీరు దానిలో కానీ మీరు పర్మనెంట్ అయ్యారంటే కానీ మీకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో రెగ్యులర్ క్యాడర్ కింద మీకైతే జాబ్ అయితే పోస్టింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి మనకి ఏవైతే మ్యూజిషియన్ నోటిఫికేషన్ వచ్చిందో ఇది మనకు చాలా రేర్ అనమాట. నోటిఫికేషన్ అనేది ప్రతి ఇయర్ అయితే రావడం జరుగుతుంది. ఆంధ్ర అండ్ తెలంగాణ ఉంటుంటే అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కంప్లీట్ డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ అయినా కింద కామెంట్ చేయండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. అండ్ యూట్యూబ్ ఛానల్ వచ్చేసి అందరికంటే ఫస్ట్ అప్డేట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే ఇచ్చేయండి బ్రదర్. ఇటువంటి అప్డేట్స్ కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్ పెట్టుకోండి. థ్యాంక్ యూ.